హాయ్ అండి. నమస్తే. నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు విహామిక్కు క్రియేషన్స్. ఈరోజు వీడియోలో మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోనికి ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా ఈసారి సేమియాతో ఎగ్ ఫ్రైడ్ సేమియా ఎలా చేయాలో చూసేద్దాం. ఈ విధంగా చేశారంటే పిల్లల నుండి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటారు. ఇప్పుడు వీడియోలో ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా కావలసిన పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయ, క్యారెట్, పచ్చి బఠానీలను తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మీ దగ్గర ఉంటే క్యాప్సికమ్నైనా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని స్టవ్ మీద పెట్టి వాటర్ని బాగా మరిగించుకోవాలి. వాటర్ ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ యాడ్ చేస్తే సేమియా అనేది ఒకదానికొకటి అతుక్కోకుండా మంచిగా పొడి పొడిగా ఉంటుంది. తర్వాత వాటర్ ఈ విధంగా బాయిల్ అవుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి 1 కప్పు సేమియాని యాడ్ చేసుకోవాలి. వెంటనే అంతా కలిసేలా కలుపుకోవాలి, లేదంటే ముద్దలుగా అవుతుంది. ఇప్పుడు సేమియా అనేది తొందరగానే ఉడుకుతుందండి. వాటర్ అనేది బాగా మరిగించుకున్నాం కాబట్టి సేమియా అనేది తొందరగానే ఉడికిపోతుంది. చూపిస్తున్న విధంగా సేమియా అనేది 70% కుక్ అయితే సరిపోతుందండి. మరీ ఓవర్గా కుక్ అయితే సేమియా అనేది ముద్దలుగా అవుతుంది. ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వాటర్ అంతా వంపేసుకొని సేమియాని అంతా వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక 3 గుడ్లను తీసుకొని బాగా బీట్ చేసి పక్కన పెట్టుకోవాలి. మీకు ఎగ్ ఎక్కువ కావాలనుకుంటే 4 గుడ్లనైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి హీట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా బీట్ చేసుకున్న ఎగ్స్ని ఒక పెద్ద ఆమ్లెట్ లాగా వేసుకోవాలి. ఎగ్స్ కొంచెం ఉడికినాక పెద్ద పెద్ద ముక్కలుగా చేసుకోవాలి. ఉడకక ముందుకే చేసుకుంటే చిన్న చిన్న ముక్కలుగా అవుతాయి. ఎగ్స్ ఈ విధంగా ఫ్రై అయ్యాక ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిలను, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, క్యారెట్లని కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొన్ని పచ్చి బఠానీలను యాడ్ చేసుకొని అంతా కలిసేలా ఓసారి కలుపుకోవాలి. తర్వాత కొంచెం ఉల్లి ఆకులను కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇది పూర్తిగా ఆప్షనల్ మాత్రమేనండి. మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకుంటే సరిపోతుంది, లేదంటే స్కిప్ చేయొచ్చు. తర్వాత కొంచెం కొత్తిమీరను యాడ్ చేసుకొని 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని ఓసారి అంతా కలిసేలా కలుపుకొని 1 మినిట్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని ఓసారి అంతా కలిసేలా కలుపుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి ముందుగా కుక్ చేసి పెట్టుకున్న సేమియాని యాడ్ చేసుకోవాలి. సేమియా అంతా వేసుకొని ఓసారి అంతా కలిసేలా బాగా కలుపుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాక కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని మరోసారి బాగా కలుపుకుంటే నోరూరించే రుచికరమైన ఎగ్ ఫ్రైడ్ సేమియా రెడీ. ఈ విధంగా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోనికి, లంచ్ బాక్స్లోనికి కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా ఈవినింగ్ స్పైసీగా స్నాక్స్ ఏమైనా తినాలనిపిస్తే ఈ విధంగా చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉంటుంది. ఈ విధంగా చేస్తే పిల్లల నుండి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తింటారు. ఒకసారి ఈ విధంగా ఎగ్ ఫ్రైడ్ సేమియా రుచి చూస్తే ఇంట్లో ఎప్పుడు సేమియా ఉన్నా ఇదే విధంగా చేసుకోవాలనిపిస్తుంది. ఈ విధంగా మీకు నచ్చినట్టయితే మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మా కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.